ఈ శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న విశ్వాసులందరికీ, కాన్ఫరెన్స్ కాల్లో ఉన్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అలాగే సంఘ పెద్దలకి, సేవకులకి, అధికారులందరికీ నా యొక్క ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవ సేవకుడు బ్రదర్ తేజమాయ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, క్రైస్తవులమైన మనం వీటిని జ్ఞాపకం చేసుకునే వాళ్ళను. క్రైస్తవులమైన మనము వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనము ప్రజెంట్ టెన్స్లోనే ఉంటున్నాం. అంటే దేవుడు నాకు ఈరోజు ఊహ, భవిష్యత్తు ఊహలోనే ఉంటున్నాం. కానీ గతంలో దేవుడు మనల్ని ఎలా కాపాడా, ఎలాగ మనల్ని ఆదరించాడు, ఎలాగ మనల్ని తప్పించాడు, ఎలాంటి ప్రమాదాల నుండి, ఎలాంటి ఇరుకుల నుండి, ఎలాంటి ఇబ్బందుల నుండి, ఎలాంటి శోధనల నుండి మనల్ని విడిపించుకుంటూ వస్తూ మనల్ని బ్రతికిస్తున్నాడో, ఆ గతాన్ని మర్చిపోవటము క్రైస్తవ జీవితంలో చాలా పెద్ద తప్పులాగా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. కానీ ఆ అద్భుతాలన్నీ మనం మరుగు చేసి పెట్టాం. ఈ ప్రతి ఒక్కటి మనల్ని రోగం నుంచి విడిపించాడు, దాన్ని సాక్ష్యం చెప్పం. మనల్ని పాముల నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. మనల్ని కరెంటు నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. వరదల నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. సునామీల నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. దాయాదుల కుట్రల నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. గ్రామంలో ఉన్న పంచాయతీల నుండి విడిపిస్తాడు, సాక్ష్యం చెప్పం. మన చుట్టూ ఎన్నో అద్భుతాలు దేవుడు రైలు చేస్తున్నా దాన్ని నోరు మూసుకొని అంతే మూగమొద్దులాగా ఉంటున్నాం. కానీ దేవుడు చేసిన అద్భుతాలను నోరు తెరిచి చెప్పలేకపోతున్నాం. ఇది మన దగ్గర నుంచి వచ్చిన ఆత్మ కాదు. ఇది మన పితరులైనటువంటి ఇజ్రాయేల్‌కి కూడా ఇదే జబ్బు ఉంది. ఆ జబ్బుని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఒరే బాబు, మీరు ఎప్పుడు ఈరోజు తిన్న టిఫిన్ గురించి, ఈరోజు తిన్న లంచ్, డిన్నర్ గురించి మాట్లాడుకుంటారు. రేపేం చేద్దామా, ఎల్లుండి ఏం కోసుకొని తిందామా, ఏ ఏ యొక్క వేటను కోసుకొని తిందామా, ఏ చికెన్ కోసుకొని తిందామా, పండగ ఎట్ట చేద్దామని ఆలోచిస్తున్నారు. నేను చేసినటువంటి కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు నేను మీకోసం దిగి వచ్చి భూమండలంలో ఏ దేశంలో లేనటువంటి అద్భుతాలు, ఐగుప్తు దేశంలో ఏ దేవుడు చేయలేనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు మీకోసం నేను చేస్తానని నేను చెప్పిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోరేందిరా నాయన అని ఆయన తన బాధను, తన యొక్క లోపల హృదయంలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే, క్రైస్తవులమైన మనము వేటిని జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఒక 9 అంశాలుంటాయి. నేను ఒక్కొక్కటి నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాల్సినవిగా మనం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణుచు నిమిత్తము అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకం చేసుకొనుము. ఆమేన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మోషేతో దేవుడు చెప్పుట, అరణ్యములో 40 సంవత్సరాలు నిన్ను నడిపించిన మార్గం అంతటినీ జ్ఞాపకము చేసుకొనుము అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిలుపు, మనల్ని పిలిచిన విధానం, మనల్ని పిలిచిన తర్వాత మన మధ్యలో మనల్ని లేవనెత్తి, మన గురించి దర్శనాలిచ్చి, మనల్ని బలపరిచి, మనము సేవకులమని ప్రజలకు చెప్పి, ప్రజలకి దర్శనాలిచ్చి, ప్రజలకి ఇతని దగ్గరికెళ్ళండి, ఇతను సేవకుడని వారిని బలపరిచి, మనల్ని బలపరుస్తూ దేవుడు మనల్ని నడిపించిన ఆ 40 సంవత్సరాల విధానాన్ని మోషే జ్ఞాపకము చేసుకో. నువ్వు హోరేబు పర్వతం దగ్గర ఎలా అయితే గొర్రెల మేపుతూ ఎలా అయితే నువ్వు ఉన్నావో, మీ మామ మిద్యానీయుడైనటువంటి యిత్రో యొక్క గొర్రె మందలను మేపుతూ నువ్వు ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, నిన్ను ఏ స్థితిలో నిన్ను పిలిచానో, నువ్వు ఎలాంటి నత్తి స్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి మాట మాంద్యుడిగా ఉన్నావో, నువ్వు ఎలాంటి బలహీనుడిగా ఉన్నావో, ఇక నా జీవితంలో ఎలాంటి దీవెనలు లేవు అని కృంగిపోయి ఉన్నావో, నువ్వు ఇంకా నా జీవితానికి నేను ఎవరికి కనపడనా, నాకు ఘనత లేదా, నేను ఈ శిక్ష అనుభవించాల్సిందేనా, నాకు పేరు ప్రఖ్యాతులు రావా, ఇక నేను ఎక్కడ పనికిరాను వాడినా అని నీ టాలెంట్ను మరుగు చేసుకొని నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో అవన్నీ జ్ఞాపకం చేసుకో. నిన్ను 40 సంవత్సరాలు మళ్ళీ అక్కడి నుంచి
అక్కడి నుంచి ఆ 40 సంవత్సరాల తర్వాత నుంచి మళ్ళీ 40 సంవత్సరాలు ఈ అరణ్య యాత్రలో ఈ ప్రజలందరికీ నాయకుడిగా నిన్ను ముందు పెట్టి నేను నడిపించిన ఆ మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకో మోషే అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫస్ట్ నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏం తెలుసా? నిన్ను నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను ఏ కోణంలో, ఎక్కడి నుంచి, ఎలా లేపుకుంటూ వచ్చి నిన్ను బలమైన అంబుగా చేసి, నేను ఒక గొప్ప సాధనంగా చేసి, నీకున్న రోగాలు తీసేసి, నీకున్న వ్యాధులు తీసేసి, నీకున్న అప్పులు తీసివేసి, నీకున్న బలహీనతలు తీసేసి, నీకున్నటువంటి కష్టాలు తీసేసి, నీకున్న శోధనలను కొట్టివేసి, ఎలాగ నిన్ను బలమైన సాధనంగా, ఒక అంబుగా, ఒక ప్రత్యేకమైన పాత్రగా, ఘనమైన పాత్రగా నిలబెట్టుకుంటూ, నిన్ను దీవించుకుంటూ, నిన్ను స్థిరపరుచుకుంటూ, నిన్ను బలపరుచుకుంటూ, నిన్ను ఆదరించుకుంటూ, నిన్ను కాపాడుకుంటూ, కులుకులు నిద్రపోని వాడై నీ దగ్గరికి ఎలాంటి ప్రమాదం రాకుండా, ఎలాంటి వైరస్ రాకుండా, ఎలాంటి బలహీనత రాకుండా, ఎలాంటి సర్పము నీ దగ్గరికి రాకుండా కాపాడుతున్నాడో ఆ యొక్క మార్గాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని సంగమా. మోషేని హెచ్చరిస్తున్నాడంటే మోషేతో పాటు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడని అర్థం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ఇంకా అదే అంశంలో కనుక మనం చూస్తే అదే అధ్యాయంలో ఇంకొన్ని మాటలు కూడా ఉంటాయి. ఏమంటాయంటే, మీరు వేసుకున్న వస్త్రాలు, మీరు వేసుకున్న చెప్పులు కూడా జ్ఞాపకం చేసుకోండి అంటాడు. ఇంకొంత దూరం పోతే, నేను మీ కుమారులను ప్రవక్తలుగా చేశాను, మీరు మీ కుమారులను నాకు నాజీరులుగా నాకు ప్రతిష్ఠించుకున్నానని ఆమోసు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా చెప్తాడు. మీ కుమారులు నాకు ప్రవక్తలయ్యారు, మీ కుమారులను నేను ప్రతిష్ఠించుకున్నాను, వారితో సేవ చేయించుకున్నాను, మిమ్మల్ని ఎక్కడ తీసివేసానా, ఘనమైన సేవకులుగా మీ ఇశ్రాయేలీయుల జాతిని ఏర్పాటు చేసుకున్నానని అక్కడ అంటున్నాడు. మీ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదు, మీరు వేసుకున్న బట్టలు అరిగిపోలేదు, మీరు 40 సంవత్సరాలు వాటిని ధరించారు. మీకు ఆహారము కొదువు లేకుండా, ప్రపంచంలో ఏ దేవుడు 40 సంవత్సరాలు ఆహారం పెట్టకపోతే నేను నీకు ఆహారమును పెట్టి పోషించాను. ఆకాశ తూములు విప్పి మీ అందరికీ 40 లక్షల మందికి 40 సంవత్సరాల ఆహారాన్ని పెట్టేశాను. జ్ఞాపకం చేసుకో, మీరు నడిచిన మార్గంలో ఒక పులులు కానీ, ఆ అరణ్య యాత్రలో మీ మీదకి ఎలాంటి విషసర్పాలు, భయంకరమైనటువంటి ఆ ఏనుగులు కానీ, ఆ క్రూర మృగాలు కానీ మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని కాపాడాను. చంకనెత్తుకొని మిమ్మల్ని పెంచాను. ఎలాగా మిమ్మల్ని సంరక్షించుకుంటూ ఈ 40 సంవత్సరాలు పోషించాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో మోషే అని చెప్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే బైబిల్లో ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8-18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. ఆమేన్. దేవునికి మహిమ ఘనత. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. దేవునికి మహిమ ఘనత ప్రభావం. ఇక ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక రెండోది టాలెంట్స్. మీకు ఎలాంటి టాలెంట్లు ఇచ్చారు, ఎలాంటి తలాంతులు ఇచ్చానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఆ తలాంతులు ఇచ్చానో తెలుసా? ఒక మోషేకి గొప్ప ప్రపంచ విద్యల్లో, అన్ని విద్యలలో, సకల విద్యల్లో, ఐగుప్తు సకల విద్యల్లో ప్రావీణ్యుడిగా అతను చేశాను. ఎవరి దగ్గరైనా అనర్ఘలంగా మాట్లాడే శక్తి. అహరోనుకి యాజకత్వాన్ని ఇచ్చాను, యెహోషువాకి యుద్ధశూరత్వం నేర్పాను. అలాగా ఒక్కొక్కల ఈ టాలెంట్ని చూస్తే మీ అందరికీ నేను బెసలేలుకి ప్రత్యక్ష గుడారాన్ని, అహోలియాబుకి ప్రత్యక్ష గుడారాన్ని కట్టే శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చాను. ఎంత జ్ఞానము, ప్రజ్ఞ, వివేకం వారి మీద కుమ్మరించానంటే అంత కుమ్మరించాను. 70 మంది మీద మోషేకి ఇచ్చినటువంటి ఆత్మను మిగతా 70 మంది ఎవరైతే నాయకులు ఉన్నారో వారి మీద నా ఆత్మను కుమ్మరించాను. వారు న్యాయాధిపతులుగా ఉండేటట్లు, వారు న్యాయము చెప్పేటట్లు, వారు న్యాయం చెప్పితే దాన్ని తిప్పివేసే శక్తి ప్రజలకు లేకుండానట్లు నేను అలాంటి సామర్థ్యాలను మీ మీద కుమ్మరించాను. చూడండి, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. మీరు ఇటుకలు చేస్తే, మీరు ఏ పని చేసినా దాంట్లో చురుకైన వారిగా, పనివంతులుగా, బలవంతులుగా, మిమ్మల్ని బహుబలవంతులుగా తీర్చిదిద్దాను.
అలాంటి శ్రమంలో నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చి గొప్ప పనివారిగా చేశాను. మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, మీరు ఒక చోట పని చేస్తే మీకు గొప్ప కూలి ఇచ్చేటట్లు మిమ్మల్ని అలాగా ఒక్కొక్కరిని ఒక గొప్ప సామర్థ్యం కలిగిన నాయకుడిగా తీర్చిదిద్దాను. ఈరోజు మీ ఇంట్లో పోలీసు ఉన్నాడంటే, మీ ఇంట్లో ఒక లాయర్ ఉన్నాడంటే, మీ ఇంట్లో ఒక డాక్టర్ ఉన్నాడంటే, మీ ఇంట్లో ఒక పాస్టర్ ఉన్నాడంటే, మీ ఇంట్లో ఒక జాబ్ హోల్డర్ ఉన్నారంటే, మీ ఇంట్లో పలానా వ్యక్తి ఉన్నాడంటే, అది నేను కలగజేసిన సామర్థ్యం. ఆ సామర్థ్యాన్ని ఒకసారి నేను మీకు నేర్పిన విద్యలను, నేను మీకు ఇచ్చినటువంటి ఆత్మను, నేను మీ మీద కుమ్మరించిన జ్ఞానాత్మను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్నాను. ఆయన ఇచ్చినటువంటి వరాలు, ఆయన ఇచ్చినటువంటి తలాంతులు, ఆయన ఇచ్చినటువంటి భాషలు, ఆయన ఇచ్చినటువంటి ఫలాలు, మీరు ఎక్కువ డబ్బు సంపాదించుకోవటం కోసం, భాగ్యం సంపాదించుకోవటం కోసం, గొప్పగా స్థిరపడటం కోసం మీకు ఇచ్చినటువంటి పాటలు, మీకు ఇచ్చినటువంటి రచనలు, మీకు ఇచ్చినటువంటి పుస్తకాలు, మీకు ఇచ్చినటువంటి తలాంతులు, మీకు ఇచ్చినటువంటి అభిషేకం, మీకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి జ్ఞానపు వరములను మీరు జ్ఞాపకం చేసుకోండి. పలానా పని చేయాలంటే పలానా యోసేపు కాడికి పోవాలి, పలానా పని దగ్గరికి వెళ్ళాలంటే పలానా పేతురు కాడికి పోవాలి, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, యాకోబు దగ్గరికి వెళ్ళాలి, పలానా సీమోన్ దగ్గరికి వెళ్ళాలి. ఇలాగా ఒక్కొక్క వ్యక్తిని ఎలాగా చెక్కి పెట్టానో అలాంటి సామర్థ్యాన్ని కలగజేసింది నేనే. కాబట్టి ఆ సామర్థ్యాన్ని ఇచ్చింది, ఆ ఉద్యోగాన్ని ఇచ్చింది, ఆ యొక్క వ్యాపారాన్ని ఇచ్చింది, ఆ యొక్క అభిషేకాన్ని ఇచ్చింది నేనే. మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకు మీ ఇంటిలో మీకు ఈ సామర్థ్యం ఉంటేనే మీరు ఐశ్వర్యవంతులైతారని నేనే మీకు ఆ సామర్థ్యాన్ని కలగజేశాను అని దేవుడు క్లియర్గా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనంతో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చాలామంది ఇర్రవీగుతారు నాకున్న తెలివితేటల వల్ల. చాలామంది జాబ్ హోల్డర్స్ ఏదేదో ఆలోచిస్తారు. కొంతమంది క్రైస్తవులు నాకు పరిచయం అవుతారు. అన్న నాదేం లేదన్నా, యేసయ్య కృప అన్న. అబ్బా, నిజంగా వాళ్ళకి ఇది కాళ్ళకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అబ్బా, ఇంత టాలెంట్ ఉండి కూడా దేవుణ్ణి హైలైట్ చేస్తున్నారు. సీఎంలు కూడా అంతే. నాదేం లేదండి, దేవుడు తర్వాత ప్రజలు అంటాడు. అట్లా తగ్గించుకునే వాడిని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను హెచ్చించేటట్లు, నువ్వు చాలా గొప్పోడివి, చాలా గొప్ప నన్ను చాలామంది ఏ సంఘానికి వెళ్ళినా భోజనం చేయడానికి వచ్చి పొగుడుతూ ఉంటారు. నేను చెప్తా ఉంటాను, బ్రదర్ నాకు ఇచ్చిన వరములు, నేను నేను చెప్పే ప్రతి సబ్జెక్టు, నా దగ్గర ఉన్న ప్రతి టెర్మినాలజీ మొత్తం కూడా ఆ పదజాలమంతా ప్రభు కృపే. ఆయన కృప, ఆయన మహిమ, నాకు ఇచ్చిన అభిషేకమే. ఈ మాట నువ్వు చెప్పకపోతే, దేవుడు మహిమను నువ్వు దొంగిలిస్తే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. ఖచ్చితంగా సాతాను నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు కలిగిన సామర్థ్యం ఆయన కృప ద్వారా వచ్చిందే తప్ప మన తెలివితేటల వల్ల, మనం కష్టపడటం వల్ల, మన యొక్క గొప్పతనం వల్ల, మన తల్లిదండ్రులు మనకి ఏదో చేయటం వల్ల అని చెప్పటం శూన్యం, బుద్ధిహీనత. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మా ఇంటికాడ నేను ఎప్పుడు చెప్తాను, ఏమని చెప్తానంటే, నిజంగా భౌతిక శరీరానికి అమ్మా నాన్న మాత్రమే మీరు తల్లిదండ్రులు. జనరల్గా అయితే నేను మీ కొడుకుని కాదు, నేను దేవుని కుమారుని. నిజానికైతే మీరు చెప్పుకుంటున్నటువంటి ఈ రక్త మాంసాలకే మీరు నాకు తల్లిదండ్రులు. నిజానికైతే నేను పరలోకంలో ఉన్న యెహోవా దేవుని యొక్క కుమారుడు. నేనే కాదు, మీరు కూడా అందరూ. కానీ మనకొక సిద్ధాంతం నూరిపోశారు. ఏందంటే, మీరు పలానా వాళ్ళ కొడుకు, మీరు పలానా వాళ్ళ పిల్లలు, మీరు పలానా వాళ్ళ బిడ్డలు అని బాగా సిద్ధాంతం రుద్ది రోజుకి 1000 సార్లు చెబితే మైండ్ ఫిక్స్ అయిపోద్ది. ఇంకేం చేస్తాం? మీది పలానా కులం, మీది పలానా కులం, మీది పలానా కులం, మీది పలానా జాతి, మీది పలానా జాతి. చిన్నప్పటి నుండి ఉగ్గుపాలతోటి విషబీజాలు, విషవృక్షాలు నాటి వదిలిపెట్టాడు. ఎప్పుడైతే పరిశుద్ధుల చేతిలో పడ్డానో, ఒరే బాబు, తల్లిదండ్రులకి జనరల్‌గా సంసార కలయిక వల్ల వచ్చినాం గానీ, జనరల్‌గా అయితే పరలోకం నుండి వచ్చినటువంటి దేవుని కుమారులం. బైబిల్ కరెక్ట్‌గా చదివితే నీకు అది అర్థమవుతది. నువ్వు లేకపోతే ఇంక భూ సంబంధమైనటువంటి అమ్మ నాన్నల మీద ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో పిచ్చోడివై తిరుగుతా ఉంటావు. ఆ పిచ్చిలో పెంచాడు సాతానుడు. వాడు ఇప్పుడు కాదు వచ్చింది, ఆదిలోనే వచ్చాడంట. భూమిని ఇంకా చదును చేయక తలకు, ఆదాము భూమి మీదకి రాక తలకు, ఆదాము ఏదేని తోటను సేద్యపరచక తలికే వాడు భూమి మీద పడ్డాడు అని బైబిల్ రాయబడింది.
దేవునికి మహిమ ఘనత. అందుకని పౌలు గారు ఎప్పుడు అంటాడు, ఆదిఘట సర్పం ముందే వచ్చి ఇక్కడ ఇక్కడ పేరు లేని దేవుణ్ణి ఏర్పాటు చేశాడు, ఇక్కడ దేవాలయాలు ఏర్పాటు చేశాడు, ఇక్కడ అన్ని రకాలైనటువంటి సంస్కృతులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ ఆచారాల్లో నుంచి, ఆ సాంప్రదాయాల్లో నుంచి, వాడేసిన విష బీజాల్లో నుంచి ఈ కొలసీయుల్ని, ఈ గలతీయుల్ని, ఈ యొక్క హెబ్రీయుల్ని, ఈ యొక్క ఫిలిప్పీయుల్ని, ఈ ఎఫెసీయుల్ని నేను ఎలా తీసుకురావాలి? వాడు మొదటి నుండి ఆది నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు. వాడి విషబీజాలను తప్పించుకొని మనం బయటికి రావాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక మూడో విషయాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, స్పష్టంగా దేవాతి దేవుడు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయము 3వ వచనం. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 3వ వచనం. 16:3. పస్కా పండుగలో పొంగనిదైనను తినకూడదు. నీవు త్వరపడి ఐగుప్తు దేశంలో నుండి వచ్చితివి కదా. నీవు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన దినమున నీ జీవితములన్నిటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు బాధను స్మరణకు తెచ్చు పొంగని ఆహారమును 7 దినములు తినవలను. కష్టకాలము నుండి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఈ ఎన్ని దినాలంట? అక్కడ రాశాడు, తెచ్చు ఆహారమును 7 దినాలు తినాలి. 7 దినాలు పొంగని భక్ష్యాలు, పొంగే వాటిని తినకూడదు. పొంగని ఆహారమును 7 దినములు తినాలి. ఈ 7 దినాలు తింటూ నేను అసలు ఏ ఊరు నుంచి వచ్చినా, ఏ ఐగుప్తు నుంచి వచ్చినా, అసలు ఎలా వచ్చినా, నేను ఎంత వయసులో వచ్చినా, మా తాత ఎట్లా తీసుకొని వచ్చాడు, మా నాన్న ఎట్లా తీసుకొని వచ్చాడు, నేను అప్పుడు ఎంత వయసు, మోషే గారు ఎట్లా ఉన్నాడు, మోషే గారికి ఎంత వయసు ఉంది అప్పుడు, దేవుడు అసలు మోషే గారిని ఫరో దగ్గరికి ఎట్లా తీసుకొని వచ్చాడు, ఇది అంతా ఎట్లా జరిగింది, ఐగుప్తీయులు జ్యేష్ఠ కుమారులు ఎలా చనిపోయారు, మేము ఎందుకు చచ్చిపోలేదు, వాళ్ళ ఇంటికి తెగులు ఎందుకు వచ్చింది, మా ఇంటికి ఎందుకు తెగులు రాలా, వాళ్ళు సముద్రంలో ఎలా చచ్చిపోయారు, మాకు సముద్రంలో దారి ఎలా వచ్చింది, ఆ ఆరిన నేల అసలు కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న సముద్రము, అసలు పూడు ఉంటది కదా సముద్రంలో, ఆ పూడు ఎట్లా ఆరింది, ఆయన నోటి ఊపిరికి అంత శక్తి ఉందా, ఆయన నోటి ఊపిరితోటి ఒక రాత్రంతా ఊదితే సముద్రం కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ సముద్రం ఎండిన ఆరిన నేలగా మారిందా, ఇది ఎలా సాధ్యం, మేము అంతమంది గుర్రాలు, అన్ని గాడిదలు, అన్ని జంతువులు, అంతమంది ముసలివాళ్ళు, అంతమంది సైనికులు, అంత పెద్ద మందసం, ఇంతమంది వస్తుంటే అది ఎందుకు పూడిపోలా, మేము ఎలా వచ్చాం, మమ్మల్ని ఎలా కాపాడాడు, మమ్మల్ని ఎలా నడిపించాడు అని 7 దినములు మీరు ప్రతిష్ఠించుకొని 12వ వచనం ఒకసారి చూడండి. నీవు ఐగుప్తులో దాసుడు అయిండిన సంగతి జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను అనుసరించి జరుపుకునవలెను. నువ్వు ఐగుప్తులో దాసుడవు, అక్కడ బానిసప్పుడు నువ్వు ఎలాంటి ఆహారం, ఈరోజు తింటున్న బిర్యానీ ఉందా, ఈరోజు తింటున్న సంతోషం ఉందా, ఈరోజు ఐక్యంగా కుటుంబ ప్రార్థన చేసుకొని ఒక బల్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ సంతోషంగా, ఆనందంగా, ఎంతో వైభవంగా తింటున్న ఈ సంతృప్తి ఉందా, నీ జాతి వారందరితో ఈ రోజు నువ్వు ధరిస్తున్న వస్త్రాలు ఉన్నాయా, సీనాంబరాలు ఉన్నాయా, నువ్వు కట్టుకుంటున్న ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఉన్నాయా, ఈ స్వేచ్ఛ ఉందా, ఈ సౌభ్రాతత్వం ఉందా, ఈ సమానత్వం ఉందా, నేను బానిసను కదా, నాకు ఆహారం దొరకలేదు కదా, నేను ఒక నగ పెట్టుకోవడానికి నాకు శక్తి లేదు కదా, నేను నా డబ్బులు మా ఇంట్లో ఉండకుండా మా డబ్బులు వేరే వాళ్ళ టంగుపెట్టెల్లో ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నేను బతికినా కదా, నా పరిస్థితి ఏంది ఇలా ఉంది, ఈ బానిసత్వం ఏంది, ఈ బానిసత్వం నుంచి విడుదల పొందినావు. దేవుని బిడ్డలారా, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు సాతాను చేతిలో ఉన్నారు ఒకప్పుడు వ్యసనాల చేతిలో ఉన్నారు ఒకప్పుడు అబద్ధాల చేతిలో ఉన్నారు ఒకప్పుడు సినిమా యాక్టర్ల ఊబిలో ఉన్నారు మీరు ఒకప్పుడు రాజకీయ నాయకుల రంకులో ఉన్నారు మీరు ఒకప్పుడు మీరు అల్లరితో కూడిన ఆటపాటుల బురదలో ఉన్నారు వీటిల్లో జీవిస్తున్నటువంటి మిమ్మల్ని ఎలా కాపాడుకుంటూ ఏ దైవజనుడి ద్వారా ఆయనకి ప్రత్యక్షతనిచ్చి, ఆయనకి వెలుగిచ్చి, ఆయనకి మహిమిచ్చి, ఆయనకి పిలిపించి, ఆయన్ని ఆ ప్రాంతానికి పంపించి, ఆ సేవకుడి ద్వారా నీ ఆత్మను కాపాడి ఈ రోజు నేను నీకు స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చాను. ఆ దుష్టత్వం నుండి, ఆ లోక సంబంధమైనటువంటి బంధకాల నుండి, ఆ సాతాను చేతిలో నుండి, ఈ యుగ సంబంధమైన దుష్టత్వంలో నుండి మిమ్మల్ని కాపాడి సంరక్షించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చాను.
దేవునికి మహిమ ఘనత ప్రభా. కష్టకాలము నుండి వచ్చిన దినమును మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది దేవుని బిడ్డలారా మొదటి స్థితిని మర్చిపోతూ ఉంటారు. కొంతమంది సేవకులు వారి మొదటి స్థితిని మర్చిపోకూడదని చెప్పి కారం భోజనం తినే దినాలు కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఈ రోజున సమృద్ధి ఉందని చెప్పి మొదటి స్థితిని మర్చిపోకూడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ కష్టకాలంలో మనల్ని ఎలా కాపాడుకుంటూ, మనల్ని సంరక్షించుకుంటూ, మన పరువు తీయకుండా, మనల్ని గణపరుచుకుంటా, మనల్ని ఎన్ని రకాలుగా కాపాడుకుంటూ వస్తున్నాడో మనము ఆ దినాలను జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి మోషే గారి కింద ఉన్న ప్రజలకి ప్రభు పదే పదే ఆ అధ్యాయాల్లో జ్ఞాపకం అనే మాటను వాడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 21 నుంచి చూద్దాం. 21 నుంచి 22 వచనాలు. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమక గాని తాను తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని బిడ్డలారా ఇక్కడ కూడా జ్ఞాపకము చేసుకోవాలి అనే మాట రాస్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీవు ధర్మశాస్త్ర గ్రంథమును చదవాలని జ్ఞాపకం చేసుకునుము. ఇజ్రాయేలీలకు మీరు బ్రతుకు దినములన్నిటిలో నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాన్ని చదవాలి. చూడండి, ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి కుడికి గాని ఎడముకు గాని తాను తొలగకు ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నేర్చుకున్నటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆ గ్రంథమును చదువుచుండవలెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. చాలా మంది ఈ రోజున యూట్యూబ్లో షార్ట్ వీడియోస్, యూట్యూబ్లో బిగ్ వీడియోస్ వీటిని చూస్తున్నారు, గ్రంథాన్ని మర్చిపోతున్నారు. ఇంకా పాస్టర్లు కూడా ఈ విశ్వాసులు ఎట్లా వాక్యం చదవట్లేదుగా చెప్పని ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు చెబుతున్నారు. అబద్ధాలు చెప్పి ఆ అబద్ధ వాక్యం విన్నవాడు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతాడు. ఇష్టం వచ్చినట్టు వీడు చదవడు. అసలుకైతే బైబుల్ నా చేతిలో ఉండాలి, నీ చేతిలో ఉండాలి. నా చేతిలో ఎందుకు ఉండాలి? నేను నీకు చెప్పేది కరెక్ట్ అయి ఉండాలని నా చేతిలో ఉండాలి. నీ చేతిలో ఎందుకు ఉండాలి? ఇతను చెప్పేది కరెక్టా కాదా, ఇది బైబుల్లో ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవటానికి నీ చేతిలో ఉండాలి. నా చేతిలో మాత్రమే ఉండి నీ చేతిలో సెల్ ఉంటే, నా చేతిలో మాత్రమే ఉండి నీ చేతిలో ఏమీ లేకపోతే ఇక నువ్వు ఊకనే మోసపోతావు, ఈజీగా మోసపోతావు, సాతాను చేతిలో పడిపోతావు. ఖచ్చితంగా ఆత్మ పాతాళానికి, నరకానికి వెళ్ళిపోతుంది. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని మనం ఏం చేయాలి? గ్రంథాన్ని చదువుతూ ఉండాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నీ బ్రతుకు దినములన్నిటిన ఆ యొక్క గ్రంథాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. నీ పిల్లలకి అది నేర్పుతూనే ఉండాలి. అది బాగా ఆపోషణ పెట్టాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అయితే పిచ్చెక్కిపోద్ది. దాంట్లో ఉన్న మాట ఏందో తెలుసా? ఒకే ఒక మాట అంటాడు, అసలు యేసు ప్రభు వారు అసలు పేరేంద్రా బాబు అని అంటే, యేసు ప్రభు వారు అసలు పేరు వాక్యము. అంటే ఈ చేతిలో ఉన్న వాక్యాన్ని మనం చదువుతూనే ఉండాలి. అప్పుడు నువ్వు యేసయ్యని కలిగి ఉన్నట్లు అని అర్థం. మనం బైబిల్ తీసి ఎక్కడో ఫ్రిడ్జ్‌లోనో, లేకపోతే బీరువాలోనో, లేకపోతే ఏదైనా అంటారు సరుగులోనో, లేకపోతే సెల్ఫుల్లోనో, కప్‌బోర్డ్స్‌లోనో పెట్టినామనుకో, దానివల్ల ఉపయోగం ఏందని? చాలామంది నామకార్థ క్రైస్తవులు, నులివెచ్చని క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, క్రూరమైన క్రైస్తవులు వీళ్ళంతా ఎలా జీవిస్తూ ఉంటారంటే, జస్ట్ అక్కడ ఏదో చెప్తాడో అది ఏదో వింటారు, నటిస్తారు, హాలీవుడ్ నటనంతా అక్కడ చూపిస్తారు, మళ్ళీ ఇంటికి వచ్చుతారు, దాన్ని ఎక్కడో పారేస్తారు, మళ్ళీ ఆదివారం పట్టుకుంటారు. ఈ హాలీవుడ్ యాక్టర్స్ అందరూ ఏడుంటారంటే హాలీవుడ్కి అధిపతి అయిన సాతాను పక్కనే ఉంటారు వీళ్ళంతా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ఒక గంట సేపైనా చదువుతూ ఉండాలి, ధ్యానించాలి. మర్మాలన్నీ చెబుతూ ఉంటాడు. ప్రతి తప్ప కాదా, ఎదుటి పాస్టర్ గారు చెప్పేది, లేకపోతే కొత్తగా వచ్చిన సువార్థికుడు చెప్పేది. మనం ఒక సభకు పోయినాం, ఆ సభలో ఒక సిద్ధాంతం చెబుతున్నాడు, యేసు ప్రభు వారు ఒక్కడే దేవుడు, తండ్రి లేడు, కుమారుడు లేడని చెప్పాడు. అది చెప్తే నువ్వు నమ్మకూడదు. ఇదేంది, నేను చదివిన బైబిల్లో ఇట్లా ఉంటే ఇతనేంది ఇట్లా చెబుతున్నాడని నువ్వు పరిశీలించాలి, ప్రశ్నించాలి, పరిశోధించాలి. అలా చేయకుండా ఏ పాస్టర్ చెబితే ఆ పాస్టర్ గుడ్డిగా చెప్పింది నమ్మి రాసుకున్నావు అనుకో,
ఎక్కడికి పోతావు అంటే పిచ్చోడివి ఎర్రగడ్డ హాస్పిటల్‌కి వెళ్ళిపోతావు. కాబట్టి ఒక ఆయన నన్ను 2, 3 రోజుల నుంచి టైం అడుగుతుండు. బ్రదర్ నీతో వచ్చి మాట్లాడాలి. ఎందుకు బ్రదర్ ఏంటిది ప్రాబ్లమ్ ఏందంటే, త్రిత్వం గురించి మాట్లాడాలి. రా రా నా దగ్గరికే రా. రాక రాక నా దగ్గరికే రా. వస్తా. ఇస్తా బ్రదర్ ఇస్తాను. కొంచెం బిజీగున్నా షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత నీకు ఇస్తానని చెప్పిన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, త్రిత్వం గురించి మాట్లాడాలంటే దాని అర్థం ఏంది? ఆయన యేసుయే ఒక్కడే దేవుడు. మీరు ఏ నామంలో బాప్తిస్మం ఇస్తున్నాం అని అడుగుతున్నారు. ఏ నామంలో ఇస్తాం? స్వయంగా యేసు ప్రభువారే లాస్ట్ ఆజ్ఞ భూమండలం మీద ఒకే ఒక్క ఆజ్ఞ ఉంది. అదేందంటే మీరు తండ్రి యొక్కయు, కుమారుడు యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మం ఇవ్వుడి అన్నాడు. ఆయన చెప్పినాక మళ్ళీ ఇంకే నామంలో ఇయ్యాలి? ఆయన చెప్పిన ఆజ్ఞను తప్ప మరి దేన్ని పాటించాలి? లాస్ట్‌కి ఇంకొక మాట ఆరోహణం అవుతూ పైకెళ్ళిన తర్వాత ఒక మాట అంటాడు. మీరు యెరూషలేములోకెళ్ళి కనిపెట్టుకొని ఉండుడి అంటాడు. నేను ఆత్మను నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తాడు. ఒక ఆయనేమో ఇది చివరి ఆజ్ఞ అని రాస్తాడు. ఇంకొక ఆయనేమో అది చివరి ఆజ్ఞ అని రాస్తాడు. ఏదైనా ఒకటే. కానీ ఇక్కడ యేసు ప్రభువారు చెప్పిన మాటను తీసి పక్కన పెట్టి, ఇంగ మా మాట మీరు నమ్మాలంటే, నువ్వు మనిషివి. నీ మాట నేను ఎట్లా నమ్ముతా? నేను యేసు ప్రభువారు దేవుడని నమ్ముతున్నా. ఆయన ఆజ్ఞను పాటిస్తా గాని, నీ ఆజ్ఞ నేనెందుకు పాటిస్తా? నువ్వు ఎన్ని రిఫరెన్స్‌లేని చూపి. 1,00,000 చూపి. నేను యేసు ప్రభువారు చెప్పిందే పాటిస్తా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. దొంగలు మన మధ్యలోనే ఉన్నారు. జాగ్రత్త. ఆత్మలను కాజేస్తారు. ఆత్మ ఎల్లి ఆరిన అగ్నిగుండంలో పడిపోతాది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండం ఒకసారి మనం ధ్యానిద్దాం. 9వ అధ్యాయం 27వ వచనం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 27వ వచనం. 9వ అధ్యాయము 27వ వచనం. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకునుము. ఈ ప్రజలు కాఠిన్యమునైనను, వారి చెడుతనమునైనను, వారి పాపమునైనను చూడకుము. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గనుక చూస్తే మోషే గారు యెహోవా దేవుడికి మధ్య జరుగుతున్నటువంటి కాన్వర్జేషన్ ఇదంతా. అయితే వారి వైపు చూడగా దేవుడు చెప్పుచున్నటువంటి మాట అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటే మీ పితరులను జ్ఞాపకం చేసుకును. ఇజ్రాయేలు ఇనుము, నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకము. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకునుము. చూడండి దేవుడు ఎంత క్లియర్గా చెప్తున్నాడో. వాళ్ళు ఎలా బ్రతికారో, వాళ్ళు ఎలా నడిచారో, వాళ్ళు ఒకళ్ళు విశ్వాసంలో, ఒకళ్ళు పట్టుదలలో, ఒకళ్ళు విధేయతలో జీవించారు. అబ్రహాము విశ్వాసమందు జీవించాడు. క్లియర్గా ఆయన జీవితం మొత్తం చదువుతుంటే ప్రతి అణువున అనుక్షణమున విశ్వాసం 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 విశ్వాసం. దేవుడు ఇస్తాడు, నాకు కుమారుణ్ణి ఇస్తాడు, విశ్వాసం. నాకు కనాను దేశాన్ని ఇస్తాడు, విశ్వాసం. నాకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు, విశ్వాసం. లోతు యొక్క ఆ సంపదల కంటే అధికమైన సంపద నాకు ఇస్తాడు, విశ్వాసం. చచ్చిపోయిన కుమారుని కూడా లేపుతాడు, విశ్వాసం. చచ్చిపోయిన కుమారుని కూడా ఇస్తాడు, విశ్వాసం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత స్పష్టంగా చెబుతున్నాడో. కర్ర నాయనని అయితే ఎంతో స్పష్టంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? నీ సేవకుడైనా మీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు మీ పితరులను జ్ఞాపకం చేసుకునండి. వారు అబ్రహాం గారు విశ్వాసంలో జీవించాడు. తర్వాత ఈ ఈ యొక్క ఇస్సాకు గారు విధేయుడిగా జీవించాడు. తండ్రి ఏది చెబితే అది. నాన్న అయ్యా కర్రలు తీసుకురా అంటే కర్రలు, అయ్యా అక్కడ మోరియా పర్వతం ఎక్కయ్యా అంటే ఎక్కటం. ఏ పని చెబితే ఆ పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. యాకోబు గారు తన జీవితంలో ఆశీర్వాదాలు లేవు. మామ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఇసాకు దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని అన్న చంపుతాడేమన్న భయంతో వెళ్ళిపోయి ఇక ప్రతి దాంట్లో పట్టుదలతో పని చేసుకుంటూ
పెళ్లి చేసుకుంటూ, పిల్లలు కనుక్కుంటూ, ఆ పిల్లలకి మళ్ళీ మార్గాలు చూపించుకుంటూ, నేను ఇదిగో మనది ఈ ఊరు కాదు, మనం ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలని వాళ్ళకి గైడెన్స్ ఇచ్చుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, పట్టుదలతో, రోషముతో తన పిల్లల్ని 12 మందిని పెంచుకుంటూ, ఎంత పర్ఫెక్ట్‌నెస్ కనిపిస్తదంటే కుటుంబంలో, కుటుంబ ప్రార్థన నేర్పుకుంటూ, ఎక్కడ తప్పులు చేయకుండా, ఎక్కడ ఎవరికీ భయపడకుండా, ఒక దేశం విడిచి మరొక దేశానికి నడిపించుకుంటూ తీసుకొనొస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత క్రమశిక్షణ అక్కడ కనిపిస్తుందో చూద్దాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఇలా ఇక్కడ మనం అట్లా చేసుకుంటూ పోతే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 6వ విషయం కాడికి మనం వచ్చాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. ఇంకా మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రకటన గ్రంథం మన పితరులను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మన పితరులు, మన తాతలు కానీ, మన తండ్రులు కానీ, వాళ్ళు ఎలాంటి జీవితం జీవించారు, ఇప్పుడు మనకి ఎలాంటి కృపనిచ్చాడు, అసలు ఎవరు మన ఇంట్లో మొదట నమ్ముకున్నారు, ఆ తర్వాత దేవుడు మనల్ని ఎలాగా ఈ తరంలో ఏర్పాటు చేసుకున్నాడు, మన ద్వారా వచ్చినటువంటి సంతతిని ఇంకా ఏం చేయబోతున్నాడు, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఇలాగా మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మందసము, ప్రియ దేవుని సంగమా, మందసము ఏలీ వారి ఇంట్లో ఉంటుంది. ఏలీ గారు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 40 సంవత్సరాలు ఉంటుంది. అతడు తన కొడుకులు రకరకాలైనటువంటి తప్పులు, అన్యాయాలు, అక్రమాలు చేయటం. ఆ తర్వాత మరొక సంఘ పెద్దోళ్ళ ఇంటికి వస్తుంది. అక్కడి నుంచి ఒక 20 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా దేవుడు ఉంటే ఆ దేవుణ్ణి వారు వాడుకోకుండా ఒక 20 సంవత్సరాలు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు, దగాలు, దందాలు చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఒబేదెదోము ఇంటిలోకి వస్తుంది. ఒబేదెదోము ఇంట్లో 3 నెలలే ఉంటుంది మందసం. 3 నెలల్లోనే ఒబేదెదోము ఇల్లు భయంకరంగా ఆశీర్వదించబడటం స్టార్ట్ చేస్తుంది. ఊరు మొత్తం తెలిసిపోద్ది. ఓరే నాయన, లాస్ట్‌కి రాజు గారి దగ్గరికి వెళ్ళిపోద్ది న్యూస్, దావీదు గారి దగ్గరికి. ఇంకా చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఏలీ వాళ్ళ ఇంట్లో యాజకత్వం, తర్వాత ఇంకొక సంఘ పెద్ద వాళ్ళ ఇంట్లో ఒక 20 సంవత్సరాలు వారు కరెక్ట్‌గా దేవుని యొక్క శక్తిని వాడుకోపోవటం వల్ల వారు అంతంత మాత్రం. తర్వాత ఒబేదెదోము ఇంటిలోకి వచ్చేలకల్లా భయంకరమైనటువంటి ఆశీర్వాదం, 1 ఎకరం 10 ఎకరాలుగా మారటం, ఇలాగా విస్తరించబడటం జరుగుతుంది. దాన్ని చూసిన దావీదు వాళ్ళ ఇంటికి ఆ మందసాన్ని తీసుకుపోయాడు. వాళ్ళ ఇంటికి తీసుకుపోయిన తర్వాత దావీదు సరాసరి 40 దేశాలకి మహాచక్రవర్తి అయిపోయాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. 40 సంవత్సరాలు మహాచక్రవర్తిగా మారిపోయాడు. తిరుగులేని విజేత. భూమిని షేక్ చేశాడు అట్లా. ఏ యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో విజయమే. ఇంకా లాభం లేదని ఇంకా ఆ దావీదు గారు ముసలోడైపోయిన తర్వాత అదే మందసం వాళ్ళ ఇంట్లోనే దాచిపెట్టుకుంటాడు. సొలొమోను వస్తాడు. 40 సంవత్సరాలు 40 దేశాలకి తెలిసినటువంటి దావీదు గారు తన కుమారుడైన సొలొమోను కాడికి వచ్చాక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన జ్ఞాని. ఆయన ముఖమును చూడటానికి లోకులందరూ వచ్చారు. చూడండి మందస్సం యొక్క మహిమ. ఏలీ వాళ్ళ ఇంట్లో నుంచి, తర్వాత సంఘ పెద్ద ఇంట్లో నుంచి, అక్కడి నుంచి ఒబేదెదోము ఇంట్లో నుంచి, ఒబేదెదోము ఇంట్లో నుంచి దావీదు ఇంట్లోకి, దావీదు ఇంట్లో 40 సంవత్సరాలు, ఇంకొక 40 సంవత్సరాలు సొలొమోను జీవితంలో ఉంది. 80 సంవత్సరంలో ప్రపంచాన్ని షేక్ చేసే మహిమ వాళ్ళ ఇంట్లోకి వచ్చేసింది. ప్రపంచంలో ఉన్న సంపదలన్నీ సొలొమోను దగ్గరికి ఐశ్వర్యం, బంగారం, వెండి, ఇత్తడి, రాగి, బహుమానాలు, సీనాంబరాలు, సకల సంపదలు తులతూగేటట్లు సొలొమోను గారి జీవితం, ఆయన వైభవం, ఆయన చరిత్ర ఒక పుస్తకం, ఒక పుస్తకం కాదు, 100 పుస్తకాలు రాసినా సరిపోదు అంత వైభవం. నీ ఇంటిలో గినక యేసయ్య అనే మందసాన్ని నువ్వు తీసుకొచ్చుకున్న ఒక 10-20 సంవత్సరాల క్రితం, ఆయన్ని గినక నీ ఇంట్లో ఉన్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతి, ఈ పాపాలు, రహస్య పాపాలు, దొంగ క్రియలు అన్ని వదిలేసి గినక ఆయన్ని గినక సేవించినవా, నెక్స్ట్ నీ గర్భంలోంచి రాజులు వస్తారు అంతే. భూమిని తలక్రిందులు చేసే ప్రఖ్యాతి చెందిన పురుషులు పుడతారు.
ఈ సంగతి నువ్వు మర్చిపోయి మేము యేసయ్యని నమ్ముకున్నాం, 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది, ఎదుగులేదు బతుకులేదు అంటే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి తీ. ఆయన అవన్నీ చూస్తే ఒప్పుకోడు, అపవిత్రతను చూస్తే తట్టుకోలేడు, రహస్య పాపాలు చూస్తే తట్టుకోలేడు, కైనీలు చూస్తే తట్టుకోలేడు, సారాయి బీడీలు సిగరెట్లు చూస్తే తట్టుకోలేడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మీ చుట్టం కాదు, ఆయన మీ ఇంటికొచ్చే బంధువు కాదు. రోషం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, నీతి గలవాడు, సత్య సంబంధి, యథార్థవంతుడు. గజ్జ 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 దయ్యాలు ఆయన పేరు పెడితే చెవితేనే పారిపోతాయి, ఇట్ట చెయ్యేస్తేనే. మాంత్రికులు వామ్మో మేము ఆయన పరిశుద్ధత ముందు నిలబడలేము, మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని వదిలిపెట్టండి అంటారు. రాజులకు నైట్ నిద్ర పట్టకుండా చేస్తాడు. అంత గొప్ప శక్తిమంతుడు నీ హృదయంలోనికి, నీ ఇంటిలోనికి వస్తే ఆ మందసాన్ని నీ ఇంట్లో పెట్టుకొని ఆయన చెప్పే నీతి మార్గాలు, నీతి వాక్యాలు విని ఎదగాల్సింది పోయి లోకం వైపు చూడటం, సాతాను గడేసి కుక్క బిస్కెట్లకు ఆశపడటం, వాటి వైపు చూడటం, వీటి వైపు చూడటం, దేవుని వైపు చూడకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాల వైపు చూడకుండా ఎటెటో చూడటం వల్ల చాలా నష్టాలు పోతాం. కాబట్టి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము, ఒకసారి చూద్దాం. 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయి. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేని సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. చూడండి, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందాలి. ఆలోచించాలి ప్రియమైన బిడ్డలారా. 6వ పాయింట్ మనం చూస్తే, ఏ స్థితిలో పడిపోయాం? ఏది లంచాల కాడ పడ్డామా? వడ్డీ వ్యాపారాలు చేసే కాడ పడిపోయావా? స్త్రీ విషయంలో పడిపోయావా? తిండి విషయంలో పడిపోయావా? వస్త్రాల విషయంలో పడిపోయావా? బంగారం విషయంలో పడిపోయావా? డబ్బు విషయంలో పడిపోయావా? దురాశల విషయంలో పడిపోయావా? ప్యాకాటలో పడిపోయావా? సినిమాల్లో పడిపోయావా? సెక్స్ వీడియోస్లో పడిపోయావా? లేకపోతే రాజకీయాల్లో పడిపోయావా? లేకపోతే అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో పడిపోయావా? లేకపోతే పిచ్చి శాస్త్రంలో పడిపోయావా? లేకపోతే దేవుడే లేడని తిరిగే ఆ నాస్తికుల గుంపులో పడిపోయావా? లేకపోతే జ్ఞానం అధికమైపోయి నేనే దేవుణ్ణి అనే స్థాయిలోకి వెళ్ళిపోయి మూర్ఖుల గుంపులో జాయిన్ అయిపోయావా? దేంట్లో పడ్డావు? ఆ స్థితిలోంచి ఫస్ట్ లే. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, మొదటి స్థితిని. మళ్ళీ ప్రభువా, నేను ఒకప్పుడు గంటల ప్రార్థన, ఒకప్పుడు గంటల వాక్యం, ఒకప్పుడు రోజులు ఉపవాసం, ఒకప్పుడు ఇదిగో క్రమమైనటువంటి సంఘారాధన, విశ్వాసులతో కలిసి జీవించే విధానం, బైబిల్ బాగా అధ్యయనం చేసి కంఠస్థం చేసి మైండ్లో పెట్టుకునే స్థితి, పాస్టర్ గారు చదువుతుంటే రిఫరెన్స్లు అందించే స్థాయి, మందిరంలో పాటలు పాడే స్థాయి, మందిరంలో డ్రమ్ము కొట్టే స్థాయి, మందిరంలో పరిచర్య చేసే స్థాయి. నేను పడిపోయాను, నన్ను లాక్కొని పోయాయి దూతలు, దురాత్మలు నా చుట్టూ చుట్టుకున్నాయి, నా యొక్క సాక్ష్యం మీద నన్ను దెబ్బతీయటం కోసం అవి నన్ను ఏర్పాటు చేసుకున్నాయి, నన్ను క్షమించయ్యా, నాకు మొదటి స్థితినివయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను సంరక్షించయ్యా అని అడగాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగా. ఎక్కడికైనా పో, నువ్వు ఎన్ని తప్పుల కాడికైనా పోయినా నువ్వు రావాల్సింది మారు మనసు కాడికే. మళ్ళీ మారు మనసు పొంది దాన్ని ముట్టుకోకూడదు. ఏ సర్పాలతో సవాసం చేశావో, ఏ నాగినీలతో తిరిగావో, ఏ యొక్క వ్యభిచారులతో నాట్యమాడావో అవన్నిటినీ కడగబడాలంటే ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాపం, ఒప్పుకోలు, శుద్ధీకరణ చేయబడాలి. నీ మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. ఆయన రక్తంతో మొత్తం పాపం అంతా కడగబడాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ నీ దీపస్తంభం మీద ఉన్న దీపాన్ని, ఆ దీపస్తంభాన్ని పడగొట్టకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, మళ్ళీ నిన్ను క్షమిస్తాడు, మళ్ళీ నిన్ను నాడతాడు, మళ్ళీ నిన్ను కడతాడు, మళ్ళీ నిన్ను ఒక తోటగా చేస్తాడు, నిన్ను ఒక బలమైన కోటగా నిలబెడతాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇలాగా మనం చెప్పుకుంటూ పోతుంటే అనేక రకాలైనటువంటి వాటిని దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము, 15వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 14వ వచనం చూడండి. నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయినప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకొని నీ మందల్లోను నీ కళ్ళములలోను నీ ద్రాక్ష గానుగుల్లోను కొంత ఆవశ్యకంగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఇక అప్పుడు పొలాలు లేవు, అప్పుడు స్థలాలు లేవు, ప్లాట్లు లేవు, ఇల్లులు లేవు. ఆ రోజున ఐగుప్తు దేశంలో నుంచి నువ్వు వచ్చేటప్పుడు నీకు ఏదీ లేదు. ఉట్టి చేతులతో వచ్చావు, ఉట్టి చెప్పులతో వచ్చావు. అలాంటి స్థితిలో వచ్చి నువ్వు ఈరోజు పంట పొలాలను వేసుకుంటున్నావు. ఈరోజు సకల సమృద్ధి ఉంది నీ ఇంటిలో. ఈరోజు నీకు ఒక ఇల్లు ఉంది, ఈరోజు నీకు ఒక తోట ఉంది, ఈరోజు నీకు ఒక బావి ఉంది, ఈరోజు కొన్ని గొడ్లు ఉన్నాయి, ఈ రోజున కొన్ని ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి. ఈరోజు సకల సమృద్ధి ఉంది. మా అందరూ ఒక్కడికి కూడా 40 లక్షల మందికి ఇల్లు లేదు. ఇప్పుడు 40 లక్షల మందికి 40 లక్షల ఇల్లులు ఉన్నాయి. అన్ని లక్షల ఇల్లులు ఇచ్చినా కదా, అంత పంటనిచ్చినా కదా, అంత తేనెనిచ్చినా కదా, అన్ని పాలునిచ్చినా కదా, అంత బంగారం ఇచ్చినా కదా. మీ తాతల తండ్రులకి అబ్రహాము గారు అనుభవించలా, ఇస్సాకు గారు అనుభవించలా, యాకోబు గారు అనుభవించలా, యోసేపు గారు అనుభవించలా, మోషే గారు కూడా కనానునికి చూపించాను కానీ కనానులోకి ఎంటర్ చేయలా. ఈ 5గురు ఇస్తాను 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 ఇస్తానని వాగ్దానం చేశాను కానీ వాళ్ళు కనీసం దాన్ని అనుభవించలేకపోయారు. కానీ వాళ్ళ తర్వాత వచ్చిన మీకు, యెహోషువకి, కాలేబుకి, ఆ తర్వాత వచ్చిన 10 లక్షల మంది యువకులైన మీ అందరికీ నేను ఈ దేశాన్ని ఇచ్చిన. మీ అందరికి కావాల్సినటువంటి గృహాలు కట్టించిన. ఇన్ని గృహాలు కట్టించి, ఇన్ని తోటలిచ్చి, పాలు తేనెలనిచ్చి, కనానీయులను తరిమికొట్టి, ఫెరిజ్జీయులను తరిమికొట్టి, హిత్తీయులను తరిమికొట్టి, గీర్గాషీయులను తరిమికొట్టి, మీ చుట్టూ ఉన్నటువంటి 7 జాతులను తరిమికొట్టి, చుట్టూ ఉన్నటువంటి 31 రాజ్యాలను గజ్జ గజ్జ వణికించి, భయపెట్టి, ఈ దేశాన్ని మీ పేరు మీద రాసిస్తే మీకు పండిన పంటల్లోంచి 10వ వంతు నాకివ్వరా? బీదలకివ్వరా? దేవుని మందిరంలో ఉన్న సేవకులు తృప్తిగా తిని మీ గురించి ప్రార్థనలు గంటలు గంటలు చేయటానికి, మీకోసం రోజులు రోజులు ఉపవాసం ఉండడానికి, ఆ ఉపవాసాలు ఉన్నప్పుడు వారు పోయి ఎలాంటి పని పాటలు చేయకుండా, ఎలాంటి లంచాలు, ఎలాంటి మోసాలు, ఎలాంటి దగాలు చేయకుండా వారి యొక్క హస్తములు, వారి నాలుకలు, వారి కన్నులు, వారి చెవులు శుభ్రంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండటం కోసం వారికి ఆహారం మీరు పెట్టాలి కదా. ఆ ప్రతిష్ఠితమైనటువంటి ఆహారం నాది కదా. నా మందిరములో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం తీసుకొని వచ్చి నాకు ఇస్తే, వారు ప్రార్థన చేస్తే మీకు సకాలంలో వర్షాలు, వారు ప్రార్థన చేస్తే రోగాలు రాకుండా, వారు ప్రార్థన చేస్తే మొయ్యబడిన గర్భాలు తెరవబడతాయి, వారు ప్రార్థన చేస్తే మీ మొక్కుబళ్ళన్నీ చెల్లించబడతాయి, అంగీకరించబడతాయి, ఆత్మకార్యాలు జరుగుతాయి. ఇవన్నీ నేను మీకు చెప్పాను కదా, ఇవన్నీ నేను మీకు తెలియజేస్తున్నాను కదా. మరి ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? నేను మీకు ఇచ్చినటువంటి ఆ పంటల్లో కొంత భాగం నాకు ఇవ్వాలని వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని సంగమా ఆలోచించండి. ఇక 8వ అంశానికి కనుక మనం వెళ్తే అక్కడ రాస్తున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 25 వచ్చిన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి యూదుల చేత 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11, 24, 25. 11 అక్కడ రొట్టె ద్రాక్షరసం గురించి రాయబడినాడు. 11, 24, 25 దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారం భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభు శరీరమును ఆయన రక్తమును భుజించుటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ పునరుత్థానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కోసం చెల్లించిన వెలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన పడిన కష్టాలు, ఆయన కార్చిన రక్తం, ఆయన పడ్డ అవమానాలు, ఆయన పడిన నిందలు, ఆయన పడినటువంటి దెబ్బలు,
ఆయన మీద పడిన దెబ్బలు, ఆయన అప్పగించబడిన సభలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరి దగ్గర తలదించాడు, ఎందుకు దించాడు, ఎలా మౌని అయి ఉన్నాడు, ఎలాగ ద్రోహాన్ని అణిచివేసుకొని మౌనంగా నిలబడ్డాడు, ఇవన్నీ నీకు అర్థం కావాలి. అవన్నీ నువ్వు ఆ బల్లలో చెయ్యి వేసేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన్ని. ఆయననే జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక లాస్ట్‌కి ఒక మాట రాయబడి ఉంటుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ మనం ఇంకా ఏటిని జ్ఞాపకం చేసుకోవాలి. 12:4 చూడండి, ఎక్కడ రాయబడి ఉంది, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక. దావీదు గారు కూడా కీర్తన గ్రంథం 148:13 అంటాడు, ఆయన నామం మహోన్నతమైన నామము అని చెప్తున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ ఉన్నటువంటి ఈ యాజకులైనటువంటి వారు యెహోవా నామమును ఉచ్చరించుట వలన ప్రజలు ఆశీర్వదించబడుదురు అని రాయండి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆయన నామం ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ స్తుతి 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 స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అనే కొద్దీ నువ్వు ఆశీర్వదించబడతావని బైబిల్ ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఇలాగ 9 రకాలుగా నువ్వు నడిచిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు కలగజేసిన భాగ్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు కష్టకాలంలో నుండి ఏ దేశంలో అయితే నువ్వు వచ్చావో ఆ కష్టకాలమును, ఆ కష్ట